మే 22 మంచి డేట్ అండి. కష్టం అండి. మాట్లాడతాండి ఈరోజు మాట్లాడతా. మే 22 అందరూ లాస్ట్లో చెప్తారు, నేను ముందరే చెప్తున్నాను. ఈ మూవీ తప్పకుండా మే 22 తప్పకుండా చూస్తారని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ వచ్చిన గెస్టులందరికీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సారీ అండి, మళ్ళీ స్లో అవుతున్నాయని పర్లేదు. మీరు అలా అలా ముందుకు ఎక్కడ వెళ్ళిపోతారో అనిపిస్తుంది, కొంచెం వెనక్కి రండి. ఇలా ఇలా మిడిల్కి. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ అలీ గారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ గుడ్ సపోర్ట్ ఆల్ ద టైమ్. ఎప్పుడు యూఎస్ వచ్చినా సరే యూనో యూర్ ఆల్వేస్ దేర్ ఫర్. ఈవెన్ ఈరోజు పిలిచినప్పుడు కూడా ఎప్పుడు అలీ గారు ఈరోజు ఈవెంట్ అండి, రండి తొందరగా వచ్చానంటే ఎప్పుడు ఇంటిమేషన్ కూడా ఇవ్వను కదండి మీకు. వెంటనే ఐ టేక్ ద లిబర్టీ విత్ యూ ఆల్ ద టైమ్ బికాస్ ఐ ట్రీట్ యూ యాజ్ ఎ ఫ్యామిలీ ఆల్ ద టైమ్. జుబేదా గారు, I want to start with the journey. సూరజ్ గ్రూప్ ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మూవీ మొత్తం కాన్సెప్ట్ అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ అనుకున్నది ఏంటి, ఈ మూవీలో ఒక మంచి పెళ్లి సాంగ్ కావాలి నాకు. ఆ పెళ్లి సాంగ్ డెఫినెట్గా గుర్తుండిపోవాలి. ఒకప్పుడు చాలా మంచి మంచి సాంగ్లు ఉండేవి కదా, పెళ్లి పుస్తకం కానీ, మురారి సాంగ్ కానీ, అట్లాంటి సాంగ్స్ ఉండేవి కదా. అట్లాంటి సాంగ్స్ ఉండిపోయేలాగా నాకు ఒక సాంగ్ కావాలి. తర్వాత అట్లాంటి సినారియోలో వచ్చేది సాంగ్ సీతా కళ్యాణం సాంగ్, సోలో సాంగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అది ఒకసారి మనసులో అనుకునేవాడిని. తర్వాత యువరాజు కూడా ఒకసారి కూర్చొని మాట్లాడినప్పుడు పెళ్లి సాంగ్ అంటున్నా, సీతా కళ్యాణం విన్నామన్నారు. అంతే వెంటనే స్టార్ట్ అయిపోయింది. అప్పుడు వెంటనే ఫ్లైట్ వేసుకొని వెంటనే కేరళ వచ్చేసాను. వెంటనే ఐ టోల్డ్ యూ ద స్టోరీ అండ్ యూ లైక్డ్ ఇట్ అండ్ యూర్ ఆన్ బోర్డ్ అండ్ యు ఆర్ సచ్ ఏ గుడ్ అసెట్ టు ద ఫిల్మ్. యూ నో దట్ it's a beautiful songs, soulful songs. And I had to tell about the last climax 20 minutes. The score, hats off. It's like I'm very very proud of it. Thank you for giving such a wonderful music. Jagdish bro, how are you? ఇంత సరదాగా ఉంటే అది సీరియస్ సబ్జెక్ట్ తీసే పాపం. థ్యాంక్ యూ, సచ్ ఏ వండర్ఫుల్ మూవీ. ఇట్స్ ఆల్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ కోట్. బ్రో ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు లైక్ నేను ఒకసారి ఇద్దరు కూర్చొని మీ ఇంటికి వెళ్ళి వస్తాము, నెక్స్ట్ రోజు వచ్చి చెప్పే వరకు ఊరుకున్నారు కదా. వచ్చి ఛాలెంజ్గా బ్రో కానీ కొంచెం తీయాలంటారా ఇది అన్నారు. కానీ తర్వాత కాదు నాకు ఇదే కావాలంటే నెక్స్ట్ డే వచ్చి తర్వాత దే సాట్ డౌన్ వచ్చి ఓకే విల్ డూ ఇట్ అని చెప్పేసి కొన్ని సజెషన్స్ చెప్పారు. సో ఆ టెంప్లెట్లో లైక్ యువరాజ్, జగదీష్, దే ఆర్ లైక్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ. వాళ్ళు చేసిన కథ నేను అనుకున్న దానికి ప్రాణం పోసారు చెప్పాలంటే. ఆ డైలాగులు కానీ అబ్బా సూపర్ డైలాగ్స్. ఇంకా ఐ వాంట్ పీపుల్ టు వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్. యువరాజ్ బ్రో రైటింగు తర్వాత ఇప్పుడు వరకు చేస్తూనే ఉన్నాడు. ఈ టీంలో అంతే అందరూ చేస్తూనే ఉన్నారు, ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఎవరూ పోలేదు. పూర్ణ బ్రో నాకన్నా ఫ్రెండ్ సూరజ్ అయిపోయాడు కదా, చూద్దాం తర్వాత. పూర్ణ బ్రో డెఫినెట్లీ దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ అండ్ బ్యూటిఫుల్ లిరిక్స్ ఎవ్రీ సాంగ్. అండ్ పెళ్లి సాంగ్ అంటే లైక్ యూనో ప్రాణభూస. ఆ రమణీ కళ్యాణం అనగానే సినిమా టైటిల్ పడిపోయింది అక్కడ, ఇంకా నో అదర్ చాయిస్. అండ్ ఆ సాంగ్ అని డెఫినెట్లీ ఎవ్రీబడి ఈస్ లైకింగ్ ఇట్ అండ్ డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ యూ హెవ్ గివెన్. అండ్ ఆల్సో అది ఒక్క పాటే కాదు, తర్వాత పాటలు మధురం మధురం, అనగనగా ఒక కథలాగా, కరిగింది కాలం, చాలా సాంగ్స్ మంచి మంచి పాటలు, చాలా మీనింగ్ఫుల్గా ఉండే సాంగ్స్, బాగుంటుంది, సందర్భం ఉంటుంది, అట్లాంటి పాటలన్నీ. ఏది కావాలని పెట్టలేదు, కథ డిమాండ్ చేస్తే పెట్టామంతే. మంచి కథ అండ్ బ్యూటిఫుల్ లిరిక్స్. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఐ వాంట్ టు మా ప్రొడ్యూసర్స్ ముందు చెప్పాలి, మా కైట్స్ టీమ్
ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్సే. దే సపోర్టెడ్ మీ, బిలీవ్డ్ ఇన్ మీ, అండ్ ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డ్రీమ్ ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ మై కైట్స్ టీమ్. బ్రో అరవింద్, మై ఐస్ రైట్, హీరోయిన్ కళ్ళు లేవు కానీ అక్కడ కళ్ళు ఉన్నాయి. బ్యూటిఫుల్ విజువల్స్. ఒక్కసారి నేను ప్యాలెట్ అనుకున్నాను, ఇది నాకు ఇట్లా కావాలి చేయి బ్రదర్, ఇది స్టోరీ లైన్, ఈ ప్యాలెట్ ఎలా అనుకుంటాను, దీనికి కలర్ ప్యాలెట్ ఇది అని చెప్పి ఒక్కసారి డిస్కస్ చేసుకున్నాం, అంతే. ఐ నెవర్ కేమ్ బ్యాక్ అండ్ ఆల్ ద వర్క్ హెస్ టేకిన్ కేర్ బై అరవింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్. వాటర్ ఇస్తారో కొంచెం? వాటర్ బాటిల్ ఇవ్వండి అమ్మా. థ్యాంక్ యూ. పర్వాలేదు. One more person I want to really thank is Ajay Loka. He is one of the pillar of support. Everybody knows him. How much he worked hard. Where are you, bro? ఇప్పుడు కూడా వెళ్ళి క్యూబ్కి వెళ్ళి ప్రింట్లు ఇచ్చి వస్తున్నాడండి. Unsung hero, but he is one of the great pillar of support to me. I really thank him for everything he has done. I really have to say, without him, it's very difficult for me to make the film. Such a great pillar of support. My direction team, Sudhakar garu, ఆయన పేషెన్స్కి థ్యాంక్స్, హ్యాట్స్ ఆఫ్. ఆయన కూడా ఇప్పుడు వరకునే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ. భార్గవ్ ప్రాంప్టింగ్ కింగ్. ఈయన వాయిస్ తప్పితే ఇంకా నాకు వాయిస్ ఏదంటే, ఈ వాయిస్ చెప్పినాక నాకు వాయిస్ పోయింది. గిరి, అనిల్, థ్యాంక్ యూ బ్రో. ఆల్ డిఓపి టీమ్, రోహన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ ఆల్. కమింగ్ టు యాక్టర్స్, వీళ్ళు యాక్టర్లు కాదండి, జీవించేశారు. సూర్య బ్రో, ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ కథ విన్నారు, ఈ కథలో నాదెంత, నా పాత్ర ఎంత అని ఎప్పుడు అడగలేదు. కథ బాగుంది, చేసేద్దాం. ఒక కొత్త హీరోకి వచ్చి అదే ఉంటుంది కదండి, భయం ఉంటుంది కదా, కొత్త హీరో చేయాలా లేదా అని చాలా ఉంటుంది కదండి. కానీ ఎప్పుడూ లేదు, వచ్చి పూర్తిగా నమ్మి కథ నమ్మి చేశారు. అందులోని హీరోగా ఫైట్లు చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా, కాదు, కథలో ఆయన కూర్చోబెట్టేశాను మొత్తం. థ్యాంక్ యూ బ్రో. అండ్ బ్యూటిఫుల్. I can't wait to see that all these things on screen now. And Deepshika, man, she's one of the pillar of support. ఈ కథ అనుకున్నప్పుడు when I thought she would be the right fit, and చెన్నై వెళ్ళి కలిసినప్పుడు తను కూడా కొత్త డైరెక్టరు, ఒప్పుకోవాలి కదా, ఇది స్టోరీ విన్నది తర్వాత ఎందుకో సంథింగ్ రైట్ షీ సెడ్ ఓకే, ఐల్ డూ ఇట్ ఇమీడియట్లీ. ఈ కథ ఇది బ్లైండ్ ఇవన్నీ ఉన్నది కదా, మొత్తం షీ ఆస్డ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ డీటెయిల్ అడిగి ఎలా చేయాలని మొత్తం ఇన్ఫో తీసుకున్నది. తర్వాత హోంవర్క్ మెచ్చుకోవచ్చండి. బ్లైండ్నెస్లు కూడా చాలా రకాల బ్లైండ్నెస్ ఉంటాయి. మనం అనుకుంటే బ్లైండ్నెస్ అంటే మొత్తం కనిపించదు అనుకుంటాం. పార్షల్ బ్లైండ్నెస్ ఉంటాయి, కాట్రాక్ ఇష్యూస్ ఉంటాయి, కలర్ బ్లైండ్నెస్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్లు ఉన్నాయి. మనం దీంట్లో ఒక కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్ పోర్ట్రే చేస్తాం. ఆ బ్లైండ్నెస్ అర్థం చేసుకొని షీ కైండ్ ఆఫ్ లివ్ దట్ రోల్ అండి. షీ క్యారీడ్ దట్ రోల్. ఈవెన్ మూవీ అయిపోయింది, ఇప్పుడు కూడా చేయమంటే చేసేస్తారు రోల్. బ్రిలియంట్ యాక్ట్రెస్. I would say definitely మూవీ చూసిన తర్వాత ఎవ్రీబడి నోస్ వాట్ కైండ్ ఆఫ్ క్యాలిబర్ షీ హ్యాస్. అండ్ ఆల్సో నీడ్ టు నో, వీళ్ళు ఇక్కడ వరకే ఆగిపోయారు అనుకున్నారు కదా, సూర్య ట్రైలర్ కట్ కూడా వెళ్తాడు, లిరికల్ వీడియోకి వెళ్తాడు. ఓకే అది చేద్దాం అంటే సరే కూర్చొని చేద్దామని. సో దే పార్టిసిపేటెడ్ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కూర్చున్నారు. దీప్షిక
ప్రతి డీటెయిల్ ఆల్మోస్ట్ ఈ జర్నీ అంతా 3 ఇయర్స్ మోసిందండి. డెఫినెట్‌గా చెప్పాలంటే నాకన్నా బరువు ఎక్కువ మోసింది. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. ఎవరినైనా మర్చిపోయానేమో అని భయమేస్తుంది. నాని గారు అండ్ నాని గారు అండ్ ధన్యేష్ గారు, దాము గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జయసుధ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ ద స్టోరీ అండ్ ఆవిడ మొత్తం చూసారండి. ఆవిడకి చాలా ఈ మూవీ చాలా ఇష్టం. అలాగే మన టీజర్ ఈవెంట్ కూడా వచ్చి చాలా బాగా సపోర్ట్ చేశారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ గుడ్ పీపుల్ హు హెడ్ సపోర్టెడ్ మీ ఎనీ అండ్ ఆల్ ఈ జర్నీ అంతా ఇన్ని రోజులు జరిగినా కూడా ఐ డెంట్ ఫీల్ ద పెయిన్ అండి. ఎందుకంటే దే హ్యావ్ సచ్ గుడ్ పీపుల్ అంటారు కదా. ఒకసారి కొంతమంది అన్నారు కొంచెం కష్టం ఉంటుంది, కానీ నాకు కష్టపడలేదండి యాక్చువల్గా. ఎంతమంది ఉన్నప్పుడు నాకు ఈజీగానే ఉన్నది యాక్చువల్గా. ఇట్ మేడ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ వెరీ మెమరబుల్ అండ్ వెరీ గుడ్. అండ్ సినిమా కథకు వచ్చేటప్పటికండి దిస్ వుడ్ బి ట్రీట్ అండ్ డెఫినెట్లీ రైట్. బ్లైండ్ పీపుల్ అంటే మనకి ఏంటంటే బ్లైండ్ పీపుల్ కానీ సారీ రవితేజ గారు మర్చిపోయాను. రవితేజ గారు ఎడిటింగ్ గురించి చెప్పాలి. ఈ స్టోరీలో ఇలాంటి స్టోరీకి ఎడిట్ చేయడం అనేది ఇట్స్ ఎన్ ఆర్ట్ అండి యాక్చువల్గా. ఇట్స్ నాట్ ఈజీ టు ఎడిట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. రవితేజ గారు చేసిన ఎడిట్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఇట్ రియలీ హెల్ప్డ్ అస్ ఎ లాట్. థ్యాంక్ యూ రవితేజ గారు. అలాగే మాకు కొరియోగ్రాఫ్ చేసిన విజయ్ బోలాకి మాస్టర్ గారు, ఫస్ట్ టైం ఆయన చేత మౌంటేజ్ సాంగ్ చేయించారు. ఆయన డ్యాన్స్ చేస్తారు, ఆయన చేత మౌంటేజ్ సాంగ్ చేయించి ఈ సినిమాలన్నీ మౌంటేజ్ సాంగ్ చేశారు ఆయన. వెరీ బ్యూటిఫుల్ విజువల్స్. అలాగే కల్లోలం సాంగ్ చేసిన షరీఫ్ మాస్టర్ గారికి వెరీ గుడ్ పోర్ట్. అండ్ కల్లోలం సాంగ్లో క్రియేటివ్ డైరెక్టర్ అండి దీప్షకి చెప్పాను కదా, అందరూ మాకు అన్ని రకంగా పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒక రోజులో సూట్ అన్నీ చేశారు. ఇంకా ఈ మూవీ గురించి చెప్పడానికి డెఫినెట్ ఐ ఎండ్ విత్ ద మూవీ గురించి చెప్పడానికి. ఈ డిసేబిలిటీస్ అనేవి వాళ్ళు అనుకోరు, మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి ఇంకా టాలెంట్స్ ఉన్నాయండి. అది లేకపోతే ఒక అవయవం లేకపోతే వాళ్ళకి చాలా చాలా చేయడానికి ఉంటాయి. వాళ్ళలో కథలు ఉంటాయి, ఆ కథలు చెప్పాలంతే. ఆ కథలు కమర్షియల్గా కూడా ఉంటాయి. మనం ఏంటంటే అది ఓకే ఆర్ట్ సినిమాలాగా లేకపోతే ఆ పద్ధతిలో అనుకుంటాం. కానీ ఐ లవ్ ఆర్ట్ సినిమా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్ట్. జస్ట్ చెప్తున్నాను. కానీ ఇట్స్ డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీస్. నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి మంచి మంచి కథలు విన్నాను. ఆ కథలన్నీ చెప్పాలనిపించింది. అందులో తీసుకున్న ఒక కథే ఈ రమణీ కళ్యాణం. అండ్ శ్రీనివాసరెడ్డి గారు, మీ రోల్ ఇంత సర్ప్రైజ్ ఉండదు ఎవరికి తెలియదండి. ప్రేక్షకుల పర్స్పెక్టివ్లో మొత్తం రన్ అయ్యేది మీ క్యారెక్టర్ మీదే. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి గారి కామెడీ చేయించలేకపోయానండి. అది ఒక్క వారం ఉంది కానీ తప్పదు. ఆ రోల్ అలాంటిది, చాలా హెవీ రోలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అసలు ఏమన్నా రోల్ అండి అది, అసలు డైలాగ్ అసలు చింపేశారు కదా. థ్యాంక్ యూ అండి. వీరు బ్రో, విల్ వెయిట్ విల్ సీ. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. యా, ఐ థింక్ చాలా మాట్లాడేశానండి. మై సంజన బేబీసా. థ్యాంక్ యూ. We had a lot of fun, right? Such a beautiful, it's picnic for us, right? నైట్ షూట్స్ అన్నా పాపం ఎంత బాగా చేశారు. అంత కూర్చొని అంత ఎవ్రీ డే వాళ్ళకి దే రియలీ వర్క్డ్ హార్డ్. అండ్ చైతు జనరల్ గారు
ఆయన క్యారెక్టర్ కూడా అంటే ఆయన చేసిన క్యారెక్టర్‌లకి ఎప్పుడు అపోజిట్‌గా చేశారు. ఆయన్ని అగ్రెసివ్‌గా ఉంటది కదా! ఈ సినిమాలో పాపం సో, కూల్‌గా కూర్చోబెట్టి అలా కూర్చోబెట్టాను. అలాగే శ్యామ్ల గారి క్యారెక్టర్ కూడా వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఆహ్, ఏందో గుడ్. ఏంటమ్మా? ఏ పార్ట్ 2ఆ? నథింగ్. మీరు క్యారీ. ఓకే. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ అందరికీ మూవీ డెఫినెట్‌గా మంచి స్టోరీ అండి. మంచి ఎమోషన్స్ ఉంటాయి. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఆహ్, మంచి పాటలుంటాయి. డెఫినెట్‌గా మూవీ నుంచి వెళ్ళినప్పుడు ఒక స్ట్రాంగ్ ఎమోషన్‌తో మట్టుకు డెఫినెట్‌గా ఎళ్తారండి. ఈ సినిమా ఇట్ విల్ బి వెరీ మనసుకి బాగా హత్తుకుంటది. ఈ మూవీ అయిన తర్వాత జనాలు కొంచెం సేపు కూర్చొని దే విల్ బి వెరీ సైలెంట్ అండి. ఆ సైలెన్స్ ఈస్ వెరీ గోల్డెన్ అండ్ వెరీ పవర్ఫుల్. థ్యాంక్ యూ ఆల్.